వైసీపీ నేత అంబటి రాంబాబు ఇటీవల సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కలువాయి మండల కన్వీనర్ చెల్ల రఘురామరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు కలువాయి బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. దిష్టి బొమ్మను కాళ్లతో తన్నుతూ తగలబెట్టారు. ఆంబోతు రాంబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాపూర్ ఎంఎస్ఎంఈ వైస్ ప్రెసిడెంట్ గడ్డం కిషోర్ రెడ్డి మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబుతో గాని మా యువ నాయకుడు లోకేష్ బాబుతో గాని అవాకులు చవాకులు పెరితే కూటమి శ్రేణులు వారికి తగిన బుద్ధి చెప్తారని ఆయన స్పష్టం చేశారు. అగమ గోచరానికి తొక్కేయాలా, దాన్ని తప్పిదం చేయాలనేటటువంటి అంబటి రాంబాబు మాజీ మంత్రివర్యులు మాజీ అనిపించుకునేటటువంటి అవకాశం కూడా లేకుండా చేసుకున్నా ఉంది మిస్టర్ అంబటి రాంబాబు గారు. మీరు మా ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ గౌరవనీయులు, మరి కోట్లాది లక్షలాది మందికి అభిమానులైనటువంటి మరి మా ముఖ్యమంత్రి వర్యులు మీరు వినరాని మాటలతో అది దుష్ట ప్రచారం చేసి నింద తెచ్చుకున్నావు. ఇది చాలా శోచనీయకరమైనటువంటి విషయము. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి 175 స్థానాల్లో ఉండేటటువంటి ప్రజానీకాన్ని అందరూ కూడా నిన్ను చెప్పులతో కొడుతున్నారు, చాటలతో కొడుతున్నారు, చీపురుతో కొడుతున్నారు. ఆడవాళ్ళు లాస్ట్కి గుంటూరులో చీపురులు తీసుకొని వచ్చి నిన్ను నీ ఇంటిని ముట్టడించారు. ఎందుకు నువ్వు మాట్లాడినటువంటి మాటలు అది వినసొంపుగా లేదు. మరి అలాంటి మాటలు నీ నోటికి ఎలా వచ్చావు? మరి మా ఎమ్మెల్యేగా చేశావు, మాజీ మంత్రివర్యులుగా కూడా చేశారు. ఇలాంటి ప్రజాస్వామ్య దేశాల్లో, ప్రజాస్వామ్య రాష్ట్రాల్లో నువ్వు నేర్చుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ విలువలు ఏమైనా తీవ్ర పదజాలంతో చేశాడు. అది అతను తెలుసు. దేనికి చేశాడంటే ఈ కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేసేదానికి. పబ్లిక్లో ఆ విధంగా మాట్లాడితే వేరే విధంగా టాపిక్ పోద్ది, అది వచ్చేసి ఇష్యూ అవుద్ది. అందుకని చేశాడు. సంబరాల రాంబాబు ఖబర్దార్, మా అధినాయకుడి జోలికి వచ్చినా, మా యువ నాయకుడి జోలికి వచ్చినా, తెలుగుదేశం పార్టీ జోలికి వచ్చినా నీ యొక్క అంతు చూసేదానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ మా చంద్రబాబు నాయుడు శాంతి కోరుకుంటాడు కాబట్టి నువ్వు బతికిపోయావు. చట్టపరంగా నీ మీద ఏ చర్యలు చేసుకోవాలో అది తీసుకునేదానికి సిద్ధంగా ఉంటారు. నువ్వు ఎప్పుడైనా టీడీపీ పార్టీని విమర్శించాలన్నా వ్యక్తిగతంగా విమర్శించు. నువ్వు విమర్శించాలంటే